ఏమంటే మడకసిరి ఏరియాలో కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది. మైనర్ అమ్మాయిలు తీసుకుపోవడం మళ్ళీ రావడం. ఈ కేసులో వచ్చేసి ఒక ఇద్దరు పిల్లల తండ్రి మైనర్ అమ్మాయి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో తల్లిదండ్రులు ఇమీడియట్గా మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన బాగుంటుంది. కొంచెం నిదానంగా ఇచ్చినారు. ఎనీహౌ మన వాళ్ళు ఎస్ఐ రాగిరి రామయ్య గారు కేసు రిజిస్టర్ చేసినారు. దాని మీద దర్యాప్తు చేసినారు. ఆయన కూడా పట్టుకొచ్చేసినారు. ఈరోజు కోర్టుకు పెడుతున్నాం. ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఏరియాలో మెయిన్ మడకసిరి ఏరియాలో అవేర్నెస్ తక్కువ ఉంది. అమ్మాయిలు ఎట్లంటే పోవడం, దానివల్ల తల్లిదండ్రులు కూడా దీని మీద బాధ్యతాయుతంగా కలిగి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం కదా అని చూసుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ఉపయోగం లేదు. మా ఎస్పీ గారు కూడా లేడీస్ విషయాలు అయితేనేమి, తర్వాత చిల్డ్రన్స్ విషయం అనేది చాలా సీరియస్ ఉన్నది. చట్టాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా డిపార్ట్మెంట్ కూడా ఫ్యూచర్లో ఇప్పటికే స్టార్ట్ చేసినాము. మేము కాలేజీల్లో, స్కూల్స్లో అందరికీ అవేర్నెస్ కల్పించి ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాము. మైనర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద రైట్స్ ఉండవు, తల్లిదండ్రులకే రైట్స్ ఉంటాయి. వచ్చిన తర్వాత పోక్సో కేసులు కడుతున్నాం, రిమాండ్ పంపిస్తున్నాం. ఈ విధంగా రీసెంట్ కేసుల్లో కూడా లైఫ్ కూడా ఇచ్చినాయి. లైఫ్ ఇచ్చేసి 20 lakhs ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దీని మీద అవగాహన పెంచుకోండి. మైనర్ పిల్లలు కిడ్నాప్ చేస్తే చాలా చాలా డేంజర్. మైనర్ పాప ఇష్టపూర్వకంగా వచ్చినా వాళ్ళకు రైట్స్ లేదు. వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అదేవిధంగా స్టింజెంట్ ఇమ్మీడియట్ గా ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకు శిక్ష పడేటట్టు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.